నా పేరు ఆదిదుర్గ. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ కేశవపట్నం. మా పాఠశాలలో పద్య పఠన పోటీలో నేను ప్రథమ స్థానంలో నిలిచాను. ఈ విజయానికి కారణం మా తెలుగు ఉపాధ్యాయుడు శంకర్ సార్ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు సుభాష్ సార్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. నా పేరు దుర్గం విశాలాక్షి. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ కేశవపట్నం. ఈరోజు మా పాఠశాలలో పద్య పట్టణ పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచాను. ఈ విజయానికి కారణం మా తెలుగు ఉపాధ్యాయులు గారు శంకర్ సార్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. పద్యం వరకరి చిక్కెమైన సగు వాచెవికిన్ చెడిపోయే మీను తావినికి దిక్కె జిల్వా గనువేదరు జెందరు రేళ్ళు తావినోమనికి నశించేదేటి తనమాయురు మూటిని గెల్వా నైదు సాధనముల నీవే గావదగు దాశరథి కరుణాపయోనిధి. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమాదికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని జోర్లు పెట్టగని చూచి ఓర్వలేడు. దాత దగ్గర జరి తన ముల్లే పోయినట్లు జిహతో జాడీలు చెప్పుచుండు. ఫలము మిగ్నమైన బాలు సంతసమునందు మేలు కలిగినందులో మిడుకుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపు నివాస దుష్ట సంహార నరసింహ దుర్గదూర. సంగీతంబు కవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు తత్సాంగత్యంబు నేరుంగడేమి భూనాశ్చర్యంబుగా బాలము శృంగద్వంద్వం లేని ఎత్తడ జల్లు దృఢం బాతడ ఎంగీ కంబున మేయడా పసుల భాగ్యం విచ్చటం కలుగుతాను. అంగున్న కూడా అమృతము తాంగొంగ నించువాడ దాత దరిద్రిని సోకొచ్చువాడ మనుజులు తేకోగలగాడ వంశతిలకుడు సుమతి. ఏనుగు బోవజుగుసి దండ్రెత్తుజు కుక్కలు పూయసాగుచే దాని మనస్సు కోపపడి దందడి వాటిని వెంబడించుడే. మానవులందరూ సజ్జనులు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నలుగురికి వాంట బాదులాడనే ధర్మపురి నుకేసరి. తనమది గపటము గలిగిన తన వల్లనే గపటమును దగజీవులకు తనమది గపటము విడిచిన తనకెవ్వడు కపడలే ధరలో వేమ. ధనము దమ్ముతోటి దానవుడైపోయి పేదవాడు పదను బాధగనక కష్టపెట్టు వారు కలకాల ముందర కళ్ళు గాదు రావి కంటి మాట.